కొరటాల శివ ప్రస్తుతం తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఇంత గొప్ప స్థితిలో ఉన్న కొరటాల జీవితంలో రెండు బాధాకరమైన విషయాలున్నాయట. అందులో ఒకటి తల్లికి సంబంధించింది అయితే ఇంకోటి బిడ్డలకు సంబంధించింది. తన తల్లి తన కోసం ఎంతో కష్టపడిందని, కానీ తాను దర్శకుడిగా సక్సెస్ చూసే సమయానికి ఆమె లేదని చెప్పాడు కొరటాల. ఇక బిడ్డల విషయానికి వస్తే అతనికి ఇంకా పిల్లలు లేరట. కొరటాల భార్యకు 2 సార్లు మిస్క్యారేజ్ అయిందట. దర్శకుడిగా నా తొలి సినిమా ఓకే కావడం నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు. అమ్మ చనిపోవడం అత్యంత బాధాకరమైన సంఘటన. ఆమె నా సక్సెస్ను చూడలేదు, ఎంజాయ్ చేయలేదు. పొద్దున్నే లేచి మమ్మల్ని రెడీ చేసి ఆఫీసుకు పరిగెత్తేది. అలా 25 ఏళ్లు కష్టపడింది. రిటైర్ అయ్యాక చనిపోయింది. సుఖపడాల్సిన సమయంలో వదిలి వెళ్ళిపోయింది. నేను దర్శకుడినయ్యానని ఆమెకు తెలుసు, కానీ మిర్చి సినిమా విడుదలకు ముందే చనిపోవడం బాధ అనిపించింది. నా పెళ్లి విషయానికి వస్తే నేను రచయితగా ఉన్నప్పుడు ఆమె కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. నచ్చిందని వెంటనే చెప్పేశా. పెళ్లి చేసుకుంటానడంతో వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేసింది. వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. నా పెళ్లి కూడా చాలా సింపుల్గా జరిగింది. ఇంకా పిల్లలు లేరు. 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. పిల్లలు లేకుండా సర్వీస్ చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పాడు కొరటాల.